పుల్వామా దాడుల్లో 40 మంది జవాన్ల ప్రాణ త్యాగాలు వృధాగా పోనివ్వబోమని ప్రకటించిన కేంద్రం ప్రతీకార దాడులకు దిగింది. 100 గంటల్లోనే పుల్వామా దాడి కీలక పాత్రధారులను సైన్యం మట్టుబెట్టగా దాడి జరిగిన 12 రోజులకు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. కార్గిల్ యుద్ధ సమయంలో వాడిన ఆధునిక మిరాజ్ యుద్ధ విమానాలు ముష్కర మూకలపై బాంబుల వర్షం కురిపించాయి. పుల్వామా దాడి చేసిన జైషే మహమ్మద్ సంస్థకు చెందిన 350 మందిని హతమార్చాయి. పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకునే స్వేచ్ఛను సైనిక బలగాలకే వదిలిపెట్టినట్లు ప్రధాని మోదీ ప్రకటించిన వేళ భారత వైమానిక దళం తొలి అడుగు వేసింది. ఇటీవలే పాక్ సరిహద్దుల వద్ద పూర్తిస్థాయి యుద్ధ కసరత్తులు చేసిన వాయుసేన ముష్కర మూకలపై కన్నెర్రజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో తిష్టవేసిన ఉగ్రవాదులు వారి శిబిరాలపై నేరుగా గురిపెట్టింది. పాక్ అండదండలతోనే శిబిరాలు ఏర్పాటు చేసుకుని భారత్లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్న ముష్కరముఖల శిబిరాలపై వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. బాలాకోట్లోని 5 నక్షత్రాల జైసే శిక్షణా శిబిరం వైమానిక దాడుల్లో ధ్వంసమైంది. దాదాపు 350 మంది తీవ్రవాదులు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలు వాటి శిబిరాలపై నిఘా వర్గాలతో పూర్తిస్థాయి సమాచారం సేకరించిన భారత వైమానిక దళం తెల్లవారుజామున విరుచుకుపడింది. ఉదయం 3:30 ప్రాంతంలో మెరుపు వేగంతో దాడులు చేసే సామర్థ్యమున్న మిరాజ్ 2000 యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి లోపలికి వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్ సమీపంలో 3 గంటల 45 నిమిషాలకు ముష్కర మూకల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ముజఫరాబాద్ సమీపంలోని శిబిరాలపై 3 గంటల 48 నిమిషాలకు, చకోటి వద్ద 3 గంటల 58 నిమిషాలకు దాడులు చేశాయి. దాదాపు 1000 పౌండ్ల బాంబులను జారవిడిచి ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు వైమానిక దళం వెల్లడించింది. నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు పాకిస్తాన్ భూభాగంలోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో శిబిరంపైన ఒక యుద్ధ విమానం దాడి చేసిందని తెలుస్తోంది. మొత్తం దాడులను 15 నుంచి 19 నిమిషాల్లోనే పూర్తి చేసి భారత యుద్ధ విమానాలు తిరిగి వచ్చినట్లు సమాచారం. పుల్వామా దాడిలో 40 మంది జవాన్లను బలికొన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాలపైనే వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ కంట్రోల్ రూమ్లు ధ్వంసమైనట్లు వాయుసేన వెల్లడించింది. భారత వైమానిక దళం చేసిన దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కర మూకలపై జరిపిన దాడులు పూర్తిగా విజయవంతమైనట్లు వైమానిక దళం అధికారులు చెప్పారు. పాక్ చెందిన F-16 యుద్ధ విమానాలు మిరాజ్లపై దాడులకు యత్నించినప్పటికీ భారత శక్తిని చూసి తోక ముడిచినట్లు ఒక అధికారి వెల్లడించారు. పాకిస్తాన్ ప్రతిదాడులు చేస్తే తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో అన్ని వైమానిక యుద్ధ వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని వాయుసేన ఆదేశించింది. ముఖ్యంగా ఈ దాడుల్లో కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్లలో కీలక ఆపరేషన్లు చేపట్టే జైషే తీవ్రవాది మౌలానా అమర్తో పాటు జైషే సంస్థ అధిపతి మసూద్ అజహర్ సోదరుడు మౌలానా తల్హా సైఫ్లపైనే భారత వైమానిక దళం గురిపెట్టినట్లు తెలిసింది. జైషే మహమ్మద్ కశ్మీర్ విభాగాధిపతి ముఫ్తీ అజహర్ ఖాన్, మసూద్ అజహర్ పెద్ద సోదరుడు ఇబ్రహీం అజహర్పై కూడా IIF గురిపెట్టినట్లు తెలిసింది.